హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మిల్కీస్ మజా. ముందుగా అందరికీ హ్యాపీ తొలి శ్రావణ శనివారం ఫ్రెండ్స్. సో ఇంకా మాకైతే పూజలు ఏం లేవు కానీ ఎంత పూజలు వద్దు అనుకున్నా కూడా కనీసం ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అలా దేవుడికి దీపాలు పెట్టకపోయినా దండం పెట్టాలి. కానీ ఏం చేస్తావు, 3 సర్లేదు కాబట్టి చేయాలనిపించలేదు. సో సాటర్డే అందరికీ స్కూల్ రజా, ఆఫీసుల రజా. ఎందుకంటే ఈరోజు August 15th. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మీరైతే ఎలా జరుపుకున్నారన్నది అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో చాలా సూపర్గా, సో ఎమోషన్స్గా కూడా ఉంది. సో ఎండ్ వరకు చూసి ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి. క్యూటీని అయితే నేను సేమియా ఉప్మా ట్రై చేయమని చెప్పి నేనైతే బయట ప్లాంట్స్ అంతా కొద్దిగా చిందరబందరగా అనిపిస్తూ ఉంటే నీళ్ళు వేసేటప్పుడు కొద్దిగా క్లీన్ చేసుకున్నాను. సో ఫైనలీ నాకు 40 minutes పట్టింది ఇది. ఈ గ్యాప్లో క్యూటీ కూడా సేమియా ఉప్మాని అయితే ప్రిపేర్ చేసేసింది. అది ఎలా చేసింది ఏంటి అనేది వీడియోలో చూద్దాం రండి. పసుపు ఫ్యాక్టరీ చేసినట్టున్నావు. సేమియా ఉప్మా చేయమంటే దగ్గరగా ఇంత కలర్ఫుల్ గా చేసింది, కానీ పసుపు ఎక్కువ అవడం వల్ల చేదు చేదుగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నువ్వు చేసిన టిఫిన్ ఫెయిల్యూర్, అందులో కంప్లీట్ ఫెయిల్యూర్. ఏమో చెప్పాలా, ఇంకా ఎక్స్ట్రా చేస్తుంది అసలు. టిఫిన్ మాట్లాడుతూ నువ్వేది ఏమన్నా చేసుకుంటాం బాయ్. ఇంకా క్యూటీ చేసిన ఉప్మా తినాలనిపించలేదని చెప్పి హడావిడిగా ఏదైనా కూర రైస్ చేసేద్దామని చేసుకుంటున్నా. అండ్ లంచ్కి కూడా అవ్వాలి, మళ్ళీ పనులు ఉన్నాయి చాలా అని చెప్పేసి. సో బేసిక్గా క్యూటీ చాలా అంటే చాలా బాగా చేస్తుంది. తనకు వచ్చిన టిఫిన్స్ సూపర్గానే ఉంటాయన్నమాట ఆమె చేసిన చేతి వంట. అండ్ ఏ మూడ్లో ఉందో ఏమో తెలియదు. సో కొద్దిగా పసుపు ఎక్కువ అవడం వల్ల అది కొంచెం చేదుగా అనిపిస్తూ ఉంటే కంఫర్టబుల్గా లేదు తినడానికి. అండ్ ఇంకొకటి ఏం జరిగింది అంటే నైట్లో ఐస్ పెట్టామని చెప్పేసి ఆ కప్ ఐస్ ఉంది కదా, అక్కడ ఏమైతే నేను చూపించానో అది మెల్ట్ అయిపోతుంది అని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో టెంపరేచర్ని 5కి పెట్టేసి పడుకున్నారు. నెక్స్ట్ డే వెజిటేబుల్స్ అంతా క్లీన్ చేద్దాము అని తీస్తూ ఉంటే ఏమున్నాయి ఏం లేవు అని ఆ కర్రీ వండేటప్పుడు. సో అన్నీ మొత్తం ఇలా పాడైపోయాయి అన్నమాట. ఏం చేశారు అంటే ఐస్ మెల్ట్ అవుతుందని టెంపరేచర్ ఎక్కువ పెట్టామని, సో ఐస్ను కాపాడకపోయి మొత్తం వెజిటేబుల్స్ని అన్నీ పాడు చేసి పెట్టారు. ఈ గ్యాప్లో దోశకి నానేద్దామని రైస్ తప్పల్లోకి వేసి పెట్టింటే అమ్మ ఇందులో పేన్లు ఉన్నాయి అని చెప్పి పేన్లు వేరుకుంటూ కూర్చుంది మిల్కీ అయితే. నేనైతే సో కొద్దిగా డీప్ ఫ్రిడ్జ్ని అండ్ బయట సో కొద్దిసేపు టెంపరేచర్ తగ్గించి బటన్ ఆన్ చేశాను. అంతా వాటర్ లీక్ అయిపోయింది, నీట్గా కడిగేసుకున్నాను అనమాట. ఇంకా వంట కూడా రెడీ అయిపోతే తింటూ ఉన్నాము. కడుపు నిండలేదు, అస్సలు తిన్నట్టు అనిపించలేదు. అందుకే పులిహోర ఉంటే కొంచెం కలుపుకున్నా. ఇది వచ్చేసి బజ్జీ, అయ్యేలాగా బజ్జీ అయిపోయాను అనమాట. బాగా కడుపు తింటది. ఎవరు చెప్పు, నాకన్నా ఫస్ట్ క్యూటీని. పిల్లకు బలం పైన యాక్చువల్గా శ్రావణ శనివారాలు అంటే ఒక పండగలాగా ఉన్నట్టు శ్రావణ మాసం అంతా.
సో అమ్మ వాళ్ళకి ఇది చాలా బెస్ట్ మంత్ అనే చెప్పాలి. వాళ్ళ ఇంటి దేవుడి పండుగ తొలి ఏకాదశి అలా. సో నేను కూడా శ్రావణ శనివారాల్లో ప్రతిరోజు శనివారం పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని కలుషం అయితే పెడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ముట్టుంది కదా 1 ఇయర్ దాకా ఏం చేయకూడదని చెప్తే మా పెద్దత్త వాళ్ళు, సో అలా ఆపేశాను. అయినా కూడా పొద్దున్నే చేసుకుంటే బాగుండు అన్నది మూడు, కానీ చేయలేకపోయాను కదా అన్న ఇంటెన్షన్స్తో పనులన్నీ వంట చేసుకొని తిని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునే పాటుకు ఆల్మోస్ట్ 1:30 2 o'clock అలా పట్టింది ఇల్లు. అందుకే చూపించాను అనమాట. అండ్ మిల్కీ కూడా హెడ్ బాత్ అయితే చేసేసి బయటకు వదిలేసాను తల ఆరుపుకోమని చెప్పి. క్యూటీని అయితే పంపుతూ ఉన్నాను స్నానానికి. నేనైతే కొంచెం అలసిపోయినట్టున్నాను కదా అని చెప్పేసి ఐస్ ఉంది కదా, ఐస్ని తినుకుంటూ కూర్చున్నా. అప్పుడు చూసుకున్నాను నా ముఖం మీద బొట్టు పోయింది అని. పొద్దున్న వీడియోలో కూడా లేదు, వీడియోలు ఎడిట్ చేసేటప్పుడు తప్ప తీసేటప్పుడు అస్సలు చూసుకో. ಚೆನ್ನಾಗಿತ್ತು ನೋಡಕ್ಕೆ. ಹಾಯ್ ಇನ್ನ ಹೇಳಲಿಲ್ಲ. ಪ್ಲೀಸ್ ಲೈಕ್, ಶೇರ್ ಅಂಡ್ ಕಮೆಂಟ್ ಫಾರ್ ಮಿಲ್ಕೀಸ್ ಮಾಜಾ. ಹೆಂಗಿದ್ದು ಬರ್ಡೇ ಲಾಗುಗಳು ಸಕ್ಕದಾಗಿತ್ತು. ಅದ್ರಲ್ಲಿ ಒಂದೇ ಮಿಸ್ಟೇಕ್, ಮಿಲ್ಕಿ ಹತ್ತಿದ್ದು. ಅದಕ್ಕೆ ತುಂಬಾ ಎಡಿಟ್ ಮಾಡಿ ಹಾಕಿದೀನಿ. యాక్చువల్లీ క్యూటీకి ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా కొత్త ఇయర్ రింగ్స్ చూడడానికి అయితే ఇది அந்த மாதிரி ஒரு ஆப்ஷன் இருக்கா? సాకత్ సూపర్ ఉంది నాన్న. చాలా అంటే చాలా బాగున్నాయి. పియు ఆగా తనక పెట్టుకుంటారు ఆప్షన్ ಇಲ್ಲ. సూపర్ ఉన్నాయి అంకుల్. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ స్వాతి అక్క. స్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ స్వాతి అక్క. బర్త్డే అయిపోయింది 2 నెలలకి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్, డేట్ గిఫ్ట్ లేటెస్ట్ గా ఇచ్చింది. అదొకనే సొన్నే. ఏం చేస్తున్నావమ్మా? కాఫీ చెట్లో కుర్కురేనా? తుర్తురే తుర్తురే నీకు బ్రూ కాఫీలో డిప్ చేసుకుని తింటున్నా. ఏం కాంబినేషన్ అమ్మ తల్లి, సూపర్ కాంబినేషన్. అది సూపర్ కాంబినేషన్. మీరు కూడా తింటారా? తుర్తురే కావాలా మీకు? ನೋಡು ಎಷ್ಟು ಶಾಪಿಂಗ್ ಮಾಡಿಟ್ಟಿದ್ದಾರೆ ಆಗ್ಲೇ. ನಿನ್ ಮದ್ವೆಗೆ ಇವ್ರ ಹಂಗಾಮ. ఇక్కడైతే వైషు వాళ్ళు వచ్చినప్పుడు డీమార్ట్కి అయితే వెళ్ళాం కదా, ఆ బట్టలను అయితే చూపించలేదు అండ్ మేము కూడా చూడలేదు. బ్యాగ్ మొత్తం అట్లానే కబోర్డ్లో పెట్టాము. సో ఇంక ఇప్పుడు అమృత వస్తే అమృత అప్కమింగ్ సూపర్ డూపర్ రివీల్ చేయబోతున్నాము నెక్స్ట్ వీడియోలో. సో ఇంకా ఆమె షాపింగ్ కోసం ఆల్రెడీ చెప్పేశానేమో అనుకుంటున్నా. అవును చెప్పేశాను కదా. మరి ఇంకా ఏంటి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. పెళ్లి వీడియో అమృతని మామూలుగా ఇలా చూశారు, పెళ్లి కూతురులో ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. ఓకే, లీగర్గా వెయిట్ చేస్తూ ఉండండి. అమృత తెలిసిన ప్రతి ఒక్కరికి అమృత తరపున నా తరపున ఇన్విటేషన్ నెక్స్ట్ లాగ్లో చెప్తామన్నమాట. సో ఇంక ఇవన్నీ ఆ పిల్ల పెళ్ళి కోసం జస్ట్ ట్రావెల్కి అక్కడ స్టే చేస్తే కావాలని చెప్పి నైట్ డ్రెస్సెస్ కొన్నారు. 4 సెట్స్ కొన్నారు. దీనికి 2700 దాకా పట్టింది. అందులో నేను ఒకటి ప్యాంట్ తీసుకున్నా ఫస్ట్ టైము. అది మ్యాగీ ప్యాంటో బ్యాగీ ప్యాంటో ఏదో అంట. ఈవెన్ నాకు అది ఏమంటారని కూడా తెలీదు, కానీ నాకు నచ్చింది ఎందుకో, అందుకు తీసుకున్నా. సో అది దాని గురించి అక్కడ డిస్కషన్ను. ఇంకా నెక్స్ట్ అయితే బయటకు వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఎక్కడికి వెళ్తున్నా? పార్క్. మేమిద్దరు వచ్చేసాం, వాళ్ళిద్దరి కోసం వెయిటింగ్. వాళ్ళు ఇంకా రావట్లేదు, అక్కడే ఉన్నారు. బుడ్డిది పరిగెత్తి వచ్చేస్తుంది. అమృత ఇక్కడ లేదా ఇంకా? అమృత అక్క కాలం అట్లా వస్తుందా కాలు నొప్పి?
అమ్మకు ఫోన్ చేసి కనుక్కొని గుడి దగ్గర కన్నా వెళ్ళి కనీసం దర్శనమన్నా చేసుకురావచ్చా అంటే సరే వెళ్ళండి అని చెప్పింది. సో ఇంకా మా సమాధానం కోసం హెడ్ బాత్ చేసాం కదా. నాకైతే టెంపుల్కి వెళ్ళానంటే నాకు శారీ వేసుకుంటేనే నాకు ఇష్టం అనమాట. సో అలా శారీ అయితే వేసేసుకున్నా. ఇంకా ఒక 1 అవర్ ముందుగా వెళ్ళి పిల్లలు పార్కులో ఆడుకుంటామని చెప్తే పోయి పార్కులోకి వదిలేసాము. వాళ్ళైతే ఆడుకుంటున్నారు, మేము ఇక్కడ ముచ్చట్లు పెడుతూ కూర్చున్నాము. ಇಂಡಿಯಾಗ್ ಬಂದು ಮನೆಯಲ್ದ ಏನೋ ಸ್ಪೀಷಿಯಸ್ ಪ್ಲೇಸ್ ಇಲ್ಲ ಮಾತಾಡಕ್ಕೆ, ಇಲ್ಲಿ ಇಷ್ಟು ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ಮಧ್ಯೆ ಮಾತಾಡಕ್ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ ಮನೆಯಿಂದ ಈ ಕತ್ಲಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಯಾವುದು ನಿಜವಾಗ್ಲೂ ನಮ್ಮಿಬ್ಬರಿಗೂ ಏನಂತಾರೆ ಕಾಮಾಗೆ ಸ್ಪೀಷಿಯಸ್ ಆಗಿ ಇದೆ, ಯಾಕಂದ್ರೆ ಅವೆರಡು ಇಲ್ಲ ಆಟಾಡಕ್ ಹೋಗವೆ. ఇంకా అమృత ఇంటికి వచ్చిందంటే వీళ్ళకు ఒక సంబరం అనమాట. ఎందుకంటే నేనైతే కసురుతాను, అమృత అయితే ఏదడిగితే అది అస్సలు కౌంటు లెక్క బుక్క లేకుండా తీసిస్తూ ఉంటుంది అనమాట. పార్క్ నుంచి బయటకు వచ్చేపాటుకు ఆల్మోస్ట్ 7:30 7:40 అలా అయ్యింది. ఇంకా అక్కడ ఎంట్రెన్స్లోనే స్వీట్ కార్న్స్ ఉంటే తీసుకున్నారు, అది కూడా పెద్ద పెద్ద గ్లాసెస్కి, ఆల్మోస్ట్ 40 రూపీస్ గ్లాసెస్కి. సో ఇంకా క్యూటీ అయితే అమృత ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళేసిరా అని చెప్పింది గుడి లోపలికి. ఇంకా అమృతతో పాటు క్యూటీ బయట మసాలా పూరి తింటూ ఉన్నారు. నేను మిల్కీ అయితే లోపలికి వెళ్ళాము. గుడి అయితే చాలా క్రౌడ్గా బిజీగా ఉంది. స్వామివారు కూడా అలాగే అంత ముచ్చటగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బిజీ ఉన్నా అసలు గుడికి కూడా వెళ్తానో లేదో అని ఆలోచిస్తుంటే ఫస్ట్ సాటర్డేనే వచ్చి దర్శనం చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా దర్శనం అయిన తర్వాత కొంచెం కూర్చుందామంటే మిల్కి అక్కడ కూడా ఆటలాడుతూ ఉందన్నమాట. దర్శనం చేసుకునే ముందు ఇంకా మహామంగళారతి ఇంకొకసారి ఇస్తారో ఎలానో తెలీదు. సో దర్శనం అయితే అయిపోయింది ఆల్రెడీ. దర్శనం అయ్యాక మళ్ళీ అక్కడ స్కర్టన్ అయితే క్లోజ్ చేశారు. ఈలోపు మేము బయటకు వచ్చేస్తే మిల్కి ప్రసాదం కావాలి అని లొల్లి పెట్టింది. ప్రసాదం చూస్తే ఖాళీ. అక్కడ ప్రసాదం ఇచ్చేది ఎవరు చెప్పండి, నేను ఎప్పుడన్నా పనికి వెళ్తూ ఉంటాను కదా క్యాటరింగ్ వర్క్కి, అక్కడ వాళ్ళే. ఆ అబ్బాయి వచ్చాడు, అక్క అని పలకరించాడు అనమాట. ప్రసాదం అంట ఇవ్వరా, అరుస్తుంది చూడు, ప్రసాదం లేదని లొల్లి పెడుతుంది ఇప్పుడు అంటే. ఇటు చూడండి, లైవ్లో చూస్తున్నట్టే ఒక కప్పుడు కరెక్ట్గా సైడ్లో తప్పిలకున్న రైస్ ఆ పిల్లకు ఒక కప్పు అయింది. అందరికీ లేదని పంపించారు. ఆ పిల్లలు లొల్లి పెడుతుంటే ఇంక ఇచ్చాడనమాట అబ్బాయి. చాలా అదృష్టం అనిపించింది. అండ్ ఈవెన్ నేను కూడా కొంచెమన్నా స్వీట్ తిందామని కింద అసలు లేదు. దీంట్లో ఏమంటారు వాళ్ళు తీసుకొచ్చిన పాత్ర, తపిలి, విజల్ ఏదో ఒకటి. సో అయినా కూడా నేను అలా తీసుకొని కొద్దిగా స్వీట్ నోరైతే తీపి చేసుకున్నా. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చి అందరూ కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఈ గ్యాప్లో వాళ్ళు ఇంకా అమృత ఫ్రెండ్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో పాటు మేము ఇంటికి వెళ్తామని పిల్లలు అయితే వెళ్ళారు. నేను వస్తూ మునక్కాయలు, టమాటోలు ఏదేది కావాలో అవన్నీ తీసుకొని అయితే వచ్చాను. నేను వచ్చేపాటికి వీళ్ళు నాకు సర్ప్రైజ్. మీకు మసాలా పొడి తెచ్చిచ్చింది, ఆల్రెడీ ఒక గిన్నె కలిపి పెట్టేసినారు. అంతా నాకే. ఒక్క స్పూన్ టచ్ చేసిన కాళ్ళు చేతులు ఇరుగుతాయి. బయటికి వెళ్ళింది అలా ఉంది, కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అయింది. మా ఫ్రెండ్స్ అందరినీ కూడా కలిసేసి వచ్చాను. స్పెషల్ గా ఆఫీస్ లో నా ఎక్స్ ఎంప్లాయీని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే ఆ పిల్ల సర్ప్రైజ్ అయింది అనమాట విత్ ఫ్యామిలీ తోటి. సో ఇంకా వీళ్ళైతే అమృతతో పాటు వచ్చేసారు బైక్ లో. ఇంకా నేను వస్తూ మనకు కావాల్సిన టొమాటోలు, మునక్కాడలు, వీళ్ళిద్దరు రేపు చూడండి ఇంకా లొట్టలు వేసుకొని తింటారు. అవును, అమ్మ చేసిన మునగాడ తింటే మీరే తలలేస్తుంటారు. అవునా, వాళ్ళు కూడా లొట్టలేస్తారా? అదనమాట, మనం అలా చేస్తామని మనల్ని పొగడేస్తున్నారు. మునిమని ఎక్కేస్తున్నా, మునిక్కాయ పక్కనకెళ్ళు, నేను మునిమని ఎక్కేస్తున్నా. సో ఇంకా నేను వచ్చేపాటికి నా కోసం సర్ప్రైజు, అందులో కూడా మన ఫేవరెట్ మసాలా పూరి. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా? అమ్మకి మసాలా పూరి ఒక్క ప్లేస్ లో మాత్రమే నచ్చుతుంది. అది ఎక్కడ ఎవరు చేస్తారనే మాత్రం తెలియదు. కానీ అమృత అక్క వచ్చినప్పుడు కంపల్సరీగా మసాలా పూరినే తెస్తుంది, ఎందుకంటే అమ్మకి ఇష్టం కాబట్టి. అప్పుడు లొట్టలు వేసుకొని తింటుంది మా అమ్మ. సో ఎక్కడ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అలా మాకు ముగ్గురికి మసాలా పూరిని అయితే రెడీ చేసేసి పెట్టేసింది క్యూటీ మిల్కీ. ఇప్పుడు టేక్ దిస్. నువ్వు తీసుకున్నావా? అదనమాట.
సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇందులో ఉన్నదంతా మీకే. నాకు చాలా చాలా ఇష్టమైన మసాలా పూరి, కానీ అన్ని చోట్ల తిననండి. ఇదొక్క చోట అమృత ఎక్కడ తెస్తుంది ఏమో తెలియదు, కానీ వచ్చేటప్పుడు ఎప్పుడో ఒక్కొక్కసారి మూడు బాగుంటే నా కోసం మసాలా పూరి తెస్తుంది. అమృతం లాగానే ఉంటుంది అమృత తెచ్చిన ఈ మసాలా పూరి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. వేరే చోట ఎక్కడ పెద్దగా తిన్ను, ఇక్కడ తెస్తే మాత్రం 2 కప్పులు లాగిచ్చేస్తాను. సో అదండి ఫ్రెండ్స్, ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నా లైఫ్ స్టైల్, నా లైఫ్ రొటీన్ ఎలా ఉంది చూసారుగా. అసలు రోజు ఎలా గడిచిందని కూడా తెలియట్లేదు. పొద్దు నుంచి సాయంత్రం దాకా పొద్దు అయితే మునిగిపోయింది, కానీ ఏం చేశానా అంటే ఏం చేయలే, కానీ చేశాను, ఏదో చేశాను. మొత్తం ఏం చేశాను అన్నదైతే వీడియోలో ఉంటుంది. ప్లీజ్ చూసేసి ఎలా ఉంది అన్నది అయితే ఒక కామెంట్ రూపంలో తెలిపేసేయండి. అలాగే వెళ్తూ ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, లైక్ చేసుకోండి అబ్బా, కామెంట్ పెట్టండి అబ్బా. మీకు ఎంతమందికి అయితే మసాలా పూరి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగైతే మీకు ఏ ప్లేస్ లో మసాలా పూరి చాలా ఇష్టమో అడ్రస్ లొకేషన్ చేయండి, మేము కూడా వెళ్ళి టేస్ట్ చేస్తాం. హైదరాబాద్ లో ఉంటది, బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్తుంది ఏమో మసాలా పూరి తినడానికి. అవునా? అయినా మీకు కూడా ఇలా పర్టికులర్ ప్లేస్ లో మసాలా పూరి నచ్చుతాదా? క్యూటీ చెప్పినట్టు మీ ఫేవరెట్ మసాలా పూరి ఏదో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో బ్లాగ్ అయితే చాలా బాగా వచ్చింది ఈరోజు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, కన్సిస్టెంట్గా వేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నా, ఎందుకంటే నేను ఎంత బిజీనో మీకు కూడా తెలుసు. ఎవరికన్నా నా లైఫ్ స్టైల్ మొత్తం నేను ఎంత బిజీ ఉంటా, ఏదేది వర్క్ చేస్తా అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొత్తం స్టోరీని చూపిస్తాను అనమాట. అంటే చెప్తూ చూపిస్తాను నేను ఎలా ఉంటాను. పొద్దున్నే 6:30 నుంచి ఈవినింగ్ 11 దాకా, నైట్ 11 దాకా నా లైఫ్ స్టైల్ ఏంటి అన్నది ఖచ్చితంగా మీకు ఒకసారి చూపిస్తా. కానీ ఎక్కువ కామెంట్స్ రూపంలో అడిగితే మాత్రమే వీడియో చేస్తాను అనమాట అది. సో ఎనీవే, ఇంకా లేట్ చేయకుండా నా మసాలా పూరి చల్లారిపోతుంది, త్వరగా తినేసి బజ్జోనేది ఏమిలా డిన్నర్ ఉంది. కానీ ఈ పిల్ల ఇది చాలా తెచ్చింది పెద్ద బౌల్కి. ఇది తిన్నామంటే డిన్నర్ తినము, అదంతా మిగిలిపోద్ది. పొద్దున్నే మళ్ళీ సద్ది కూడా తినాలి. ఇదే నా లైఫ్ మొత్తం సద్ది తిని బతికిపోయడమే అనిపించింది. నా లైఫ్ అంతా ఇదే, కష్టాలు సర్దికుడు పక్కన ఉంటాయి, రైట్ లెఫ్ట్ లాగా. అదనమాట. ఎనీవే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ వీకెండ్. మీ సాటర్డే ఈరోజు ఎలా గడిచింది అన్నది కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కేస్ మజా. నెక్స్ట్ లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఎంతమంది ఏ టెంపుల్ కి అయితే వెళ్ళారు అనేది కామెంట్ చేయండి. మేమైతే ఆంజనేయ గుడికి వెళ్ళేసి వచ్చాము. నా బొట్టులు చూస్తుంటే తెలుస్తుంది కదా. బ్లాక్ కలర్ బొట్టు చూసి సెన్మాతం టెంపుల్కి వెళ్ళావా అని క్వశ్చన్ చేయకండి మళ్ళీ, ఓకేనా? సో ఆంజనేయ స్వామి టెంపుల్కే వెళ్ళాను, కానీ అక్కడ హోమం ఉంటుంది కాబట్టి నేను అక్కడ నల్లబొట్టు కూడా పెట్టుకొని వచ్చాను అనమాట. అవును, అన్నట్టు అడగడం మర్చిపోయాను. బొట్టు చూసి కూడా డిసైడ్ అవ్వచ్చు కదా ఏ గుడికి వెళ్ళారా అని. మా అమ్మ అయితే శివుని గుడికి వెళ్తే విభూతి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే ఆరెంజ్ కలర్ బొట్టు, శనిమాత్మ టెంపుల్కి వెళ్తే బ్లాక్ కలర్ బొట్టు, ఇంకా రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్తే ఆల్మోస్ట్ అక్కడ కూడా కుంకుమ విభూతి 2 ఉంటాయి. సో అలా ఇంకా ఏ గుడికి వెళ్తే ఏ కలర్ బొట్టు దొరుకుతుంది అన్నది కూడా మీరు చెప్పాలి మరి. సరేలే కానీ సోదెందుకు, సబ్స్క్రైబ్ చేసుకొని పడుకోండి. గుడ్ నైట్, బాయ్. నెక్స్ట్ లాగ్ కోసం లీగర్గా వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ ఇండిపెండెన్స్. వైట్ గ్రీన్, నో ఆరెంజ్. Here orange. Look, here orange. వైట్ గ్రీన్. వావ్, ఇది ఆరెంజ్ అని ఆమె ఫీల్ అవుతుంది. And it blue. క్యాట్ ఆరెంజ్ ఉంది కాబట్టి. సో ఆరెంజ్, వైట్, బ్లూ. సారీ, ఆరెంజ్, వైట్, గ్రీన్. See, here is also blue and here also blue.